ఓం నమ శివాయ. మనము జీవన మాధుర్యం గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. సంపాదన ఎలా ఉండాలి, సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పారు పెద్దలు, పురుషార్థాలు ఏంటవి? 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4ను బేస్ చేసుకుని మనిషి జీవించాలి. ధర్మము అనే కడప ముందు తలవాకులు అంటారు, దాన్ని పెట్టుకొని అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సంపాదించాలా అంటారు అనమాట. దానికి జీవితాన్ని ధర్మానికి ముడివేయండి అనేది. మనం ఏం చేస్తున్నాము? ధర్మాన్ని పక్కకు పెట్టేస్తున్నాము. పెట్టేసి కామ, అర్థ, ధనాన్ని సంపాదిస్తాము, కోరికను తీర్చుకుంటున్నాము. అవి ఎట్లా ముడిపడి ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ధర్మానికి గాలికి వదిలేసి మోక్షం అసలు అక్కర్లేకుండా ఇప్పుడు నేను తినిందే నాది, పెట్టిందే నాది, నా కడుపుకి నాకు శ్రీరామ రక్ష అన్నట్లా జీవిస్తుంటాం. కాబట్టినే ప్రతి ఒక్కడు ఈ చీకటి గుయ్యారంలో అజ్ఞానంతో జీవిస్తున్నాడు. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి మాట ఇవ్వకూడదన్నమాట. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు. దుఃఖంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఈ 3 పాటిస్తే జీవితము ఇదైంది. కాబట్టి జీవితాన్ని ధర్మంతో ముడివేసి ఎట్లా జీవిస్తాము అనేది నెమ్మదిగా ఒక్కో విషయం తెలుసుకుందాము. జై గురుదేవ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి కూడా రాణించాలంటే, శోభించాలంటే, వెలుగొందాలంటే ఇది చాలా ముఖ్యం. పాటిస్తారని విశ్వసిస్తున్నాను. జై గురుదేవ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం భూయాత్. జై గురుదేవ్.